ఏపీలో ఖాకీ వర్సెస్ ఖద్దర్ పద్ధతి తప్పితే శిక్ష తప్పదని సీఎం వార్నింగ్. ఉమ్మడి కడప జిల్లాలో జరిగిన ఓ ఇష్యూ హైలైట్గా నిలుస్తోంది. అందులో తప్పెవరిది? మంత్రి భార్యదా? పోలీస్ అధికారిదా? ఏపీలో పోలీస్ అధికారులకు ప్రభుత్వానికి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. ఓవైపు అధికారులు పద్ధతి మార్చుకోవాలంటూ సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు పోలీసులు టీడీపీ నేతల ఆగ్రహానికి గురవుతున్నారు. కడప జిల్లాలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరిత ఓ పోలీస్ అధికారిని దూషించారన్న ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇక్కడ తప్పు ఎవరిదన్నది ప్రశ్నగా మారింది. ఈ ఘటనలో తప్పు పోలీస్ అధికారిదా, మంత్రి భార్యదా అన్నది పెద్ద చర్చకు దారితీసింది. వచ్చాననుకున్నావా? డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు? దేనికి సారీ? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము. వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా? మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తాము. ప్రోగ్రామ్ మీరు వస్తున్నారా ఎట్లా? వెహికల్లో క్యాన్వస్ స్టార్ట్ చేయండి. పోలీసులతో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరిత ప్రవర్తించిన తీరును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుబట్టారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఘటనపై మంత్రిని వివరణ కోరారని, ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటానని మంత్రి తెలిపారని తెలుస్తోంది. అధికారులు ఉద్యోగుల పట్ల అంతా గౌరవంగా ఉండాలని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఎంత పెద్ద స్థాయి వారు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు అధికారులు తమ మైండ్ సెట్ మార్చుకోవాలంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. పాత చంద్రబాబును చూస్తారన్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో లోకేష్ చంద్రబాబు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అప్పుడంత భయంకరంగా ఉండను, కానీ రివర్స్ గేర్లో వెళుతున్న వాళ్లను పాజిటివ్గా తీసుకొస్తానని, మాట వినకపోతే పనిష్మెంట్ తప్పదని నవ్వుతూనే హెచ్చరించారు. అధికారులు గడచిన 5 ఏళ్లు మర్చిపోవాలని, మరోసారి పరదాలు కడితే సస్పెన్షన్లే ఉంటాయన్నారు సీఎం చంద్రబాబు. రివర్స్ బండిని పాజిటివ్గా నడిపిస్తున్నామని, స్పీడ్ పెంచాలి కానీ వెనక్కు వెళ్లకూడదన్నారు. మాట వినకపోతే షాక్ ట్రీట్మెంట్ తప్పదన్నారు. షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, మీరు 1995 నాటి చంద్రబాబును చూస్తారని, నాడు హైదరాబాదులో బయలుదేరుతున్నారంటే రాష్ట్రమంతా రెడ్ అలర్ట్ ఉండేదన్నారు. ఇప్పుడు అంతలా ఉండదు, కానీ తప్పు చేస్తే వదిలిపెట్టనని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు సీఎం చంద్రబాబు. కొత్త శకానికి, కొత్త కల్చర్కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండిని పాజిటివ్ గా నడిపిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనిక్కిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు, ఆలోచన రాకూడదు. లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు, ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే. నేను సిద్ధంగా ఉన్న షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా. ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా, అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95 అది గుర్తుపెట్టుకోవాలి. 95లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే, హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. ఇక అసంఖ్యాక శక్తులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఎవరైనా అత్యాచారానికి పాల్పడితే అదే వాళ్లకు ఆఖరి రోజంటూ హెచ్చరించారు. యాక్టివ్ గా ఉంటుందని, అనితను హోంమంత్రిని చేశామని, తప్పు చేస్తే ఎవ్వరిని వదిలిపెట్టనన్నారు చంద్రబాబు. బెదిరిస్తే బెదిరే ప్రభుత్వం మాది కాదని, కైపెక్కి తాగి ఇష్టానుసారం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. ఇప్పటి వరకు మర్యాదగా చెప్పానని, రేపటి నుంచి యాక్షన్లో చూస్తారని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొచ్చి మదాంధకారంతో గాని ఇచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఎవరిని వదిలిపెట్టను. ఎవడైనా అత్యాచారం చేస్తే మాత్రం అదే వాళ్ళకు లాస్ట్ డే అవుతుంది, గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. గవర్నమెంట్ అంటే తమాషా ఆడద్దండి. ఏదో గవర్నమెంట్ అంటే బెదిరిస్తే బెదురుతుందని కాదు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవడైనా సరే
నిర్మోహమాటంగా అణిచివేస్తా. మర్యాదగా ఇంతవరకు చెప్పా. ఎవరైనా కైపెక్కి లేకుంటే గంజాయి తినేసి తాగేసి లేకుంటే మద్యం తాగేసి ఇష్టానుసారంగా చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయి. మొన్నటి వరకు నేను ఎందుకంటే స్లోగా బిల్డప్ చేయాలి కాబట్టి బిల్డప్ చేస్తున్నా. కానీ ఈ రోజు నేను చెప్తున్నా, ఒక ఆడబిడ్డ నా దగ్గరకు వచ్చి నాకు అన్యాయం జరిగిందంటే మాత్రం ఎవ్వడిని వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. అది మీరు రేపటి నుంచి యాక్షన్లో కూడా చూస్తారు. మీరు ఎవ్వడిని వదిలిపెట్టను. పోలీస్ అధికారిపై దురుసుగా ప్రవర్తించారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితపై వస్తున్న ఆరోపణలకు ఆమె వివరణ ఇచ్చారు. ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, పంపిణీకి వెళుతున్న తనకు సెక్యూరిటీ అవసరమని పోలీసులే తనకు చెప్పారన్నారు. ఓ పోలీస్ అధికారి సివిల్ డ్రెస్ లో వచ్చారని, గంటకు పైగా అతని కోసం వేచి చూశానన్నారు. పోలీస్ అధికారి సివిల్ డ్రెస్ లో రావటమేంటని ప్రశ్నించానన్నారు. అంతే తప్ప తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని హరితారెడ్డి వివరణ ఇచ్చారు.